జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త. వచ్చిన నా అన్నదమ్ములకి, మిత్రులపైన మేడలపైన ఉన్న నా జన సైనికులకి, ఆడపడుచులకి, అక్క చెల్లెలకి, ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు. పెద్దాపురంలో మన ఊర్లో ఇంత ప్రేమగా, ఇంత ఘన స్వాగతాన్ని, ఇంత అభిమానాన్ని ఒక సముద్రంలో కూడగట్టి మీ ప్రేమ తరంగాలతోటి ముంచెత్తుతున్న నా జన సైనికులందరికీ శిరస్సు వంచి మీకు నమస్కరిస్తున్నాను. అనేక సభలు మాట్లాడుతూ ఉంటాం. జాగ్రత్త జాగ్రత్త. అనేక సభలు మాట్లాడుతూ ఉంటాం. నేను రాజకీయాలకు రావడానికి 2003 నుంచి ఉన్న ఆలోచన, మన వెనక పెద్ద పేరున్న కుటుంబాలు కాదు, రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబాలు కాదు, చాలా మామూలు సర్వసాధారణ కుటుంబాలు. ఇలాంటి పరిస్థితుల్లో రాజకీయాల్లోకి ఈ రోజున జనసేన పార్టీ ఇంత, మీకు తెలుసు కదా, మన రాజమండ్రి కవాతులో ప్రేమగా ఒక పిలుపునిచ్చి మన రాష్ట్ర ప్రయోజనాలను కాపాడుకుందాం, అవినీతి పైన పోరాటం చేద్దాం, ప్రేమగా ఒక పిలిపిస్తే 10 లక్షల మంది, ఒకరు కాదు, ఇద్దరు కాదు, 1 లక్ష కాదు, 2 లక్షలు కాదు, 10 లక్షల మంది రాజమండ్రి కవాతుకి తరలిచ్చినందుకు తూర్పుగోదావరి జిల్లాకి ఎన్ని కృతజ్ఞతలు చెప్పుకుంటే సరిపోద్ది. అలాంటి తూర్పుగోదావరి జిల్లాలో ఈ రోజున పెద్దాపురం రావడానికి చాలా ఆనందంగా ఉంది. ఇన్ని లక్షల మంది మిగతా పొలిటికల్ పార్టీల్లాగా ఒక 200, 300, 500 రూపాయలు ఇస్తాను, ఒక సారా ప్యాకెట్ ఇస్తాను, ఓ ప్యాకెట్ బిర్యానీ ఇస్తాను, మనకు అవసరం లేదు. మిగతా పార్టీలకి మనకి తేడా, మీ గుండె లోతుల్లోంచి ప్రేమగా ఒక్క మాట, నా అన్నదమ్ములు ఒకసారి మిమ్మల్ని కలవాలని ఉంది అంటే ఇంత అశేషంగా, ఇంత ప్రేమతోటి ఇక్కడికి వస్తే మీకు ఎంత కృతజ్ఞతలు చెప్పుకోవాలి. నా జీవితం మీకు కాకపోతే ఇంకెవరికి. నా తల్లి, మా అమ్మ, ఎంతసేపు నా బిడ్డలు ఎవరైనా సరే, కొడుకు కానీ ఒక ఇంటి బిడ్డ ఎవరైనా సరే వయసు వచ్చాక తల్లిదండ్రులను చూసుకోవాలి, పెళ్లి చేసుకొని భార్యని బిడ్డలు చూసుకోవాలి. నాకు ఇవేం చూసుకున్నా కానీ నాకు నిజంగా ఎప్పుడు ఆనందం రాలా. చాలా స్వార్థపరుని, స్వార్థంగా బతుకుతున్నాను అని అనిపించేది ఎప్పుడు దశాబ్దాల పాటు. అలాంటి సమయంలో నాకు రాజకీయాల్లోకి రావటం మా అమ్మ అడుగుతూ ఉంటుంది, ఏ రోజు సినిమాలో ఉన్నప్పుడు ఇంత ఆనందం చూడలేదు.